సో హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అండ్ అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న AA22X ఈ మూవీ నుంచి అయితే సో మెనీ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ లో ఒక 3 to 4 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్యా ప్లీజ్. అలాగే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నాను, కొట్టండి భయ్యా ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీ నుంచి అయితే మేజర్ 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ 3 అప్డేట్స్ లో ఫస్ట్ అప్డేట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ గురించి భయ్యా. ఈ మూవీ షూటింగ్ అయితే అఫీషియల్ గా జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ కాబోతుందంట. ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రీసెంట్ గానే డైరెక్టర్ అట్లీ గారు అయితే హైదరాబాద్ అయితే వచ్చారు. అట్లీ గారు హైదరాబాద్ ఎందుకు వచ్చారంటే ఈ మూవీకి సంబంధించిన వర్క్స్ గురించి అల్లు అర్జున్ గారితో మాట్లాడడానికి హైదరాబాద్ అయితే వచ్చారు భయ్యా, అల్లు అర్జున్ గారిని కలవడానికి. డైరెక్టర్ అట్లీ గారు అయితే అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లి ఈ మూవీకి సంబంధించిన వర్క్స్ గురించి మాట్లాడి రిటర్న్ కూడా వెళ్ళిపోయారు భయ్యా. మరి అట్లీ గారు అల్లు అర్జున్ గారితో ఏం మాట్లాడారో మనకైతే తెలియదు, కానీ ఆయన వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందంట. నాకు తెలిసి మోస్ట్లీ ఈ మూవీకి సంబంధించిన కొన్ని మేజర్ అప్డేట్స్ గురించి అల్లు అర్జున్ గారితో అట్లీ గారు మాట్లాడి రిటర్న్ అయితే వెళ్ళిపోయారు భయ్యా. ఏదేమైనా సరే ఈ మూవీ షూటింగ్ అయితే జూన్ నెలలో స్టార్ట్ కాబోతుంది. ఇదైతే ఫస్ట్ అప్డేట్ భయ్యా. ఇప్పుడైతే సెకండ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ నుంచి వచ్చిన సెకండ్ అప్డేట్ ఏంటంటే ఈ అప్డేట్ అయితే మాత్రం మామూలు అప్డేట్ అయితే కాదు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అయితే ఒక బిగ్ అప్డేట్ భయ్యా. అసలు అప్డేట్ ఏంటంటే ఈ మూవీలో అల్లు అర్జున్ గారు అయితే డ్యూయల్ రోల్ చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమే కదా. అయితే AA22 మూవీలో అల్లు అర్జున్ గారు అయితే టోటల్ గా 3 రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారంట. AA22 మూవీలో అల్లు అర్జున్ గారు చేస్తున్న 3 రోల్స్ లో 2 రోల్స్ ఒక ఎత్తు అయితే ఆ 3వ రోల్ అయితే ఇంకొక ఎత్తు అంట. AA22 మూవీలో అల్లు అర్జున్ గారు చేయబోతున్న ఆ థర్డ్ రోల్ అయితే మూవీకి చాలా ఇంపార్టెంట్ రోల్ అంట. ఆ రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందంట. AA22 మూవీలో అల్లు అర్జున్ గారు చేయబోతున్న ఆ 3వ రోల్ ఏంటంటే ఆ 3వ రోల్ అయితే మాత్రం ఒక యానిమేటెడ్ గా ఉంటుందంట. ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ గారు అయితే AA22 మూవీలో కనిపిస్తారంట. ఈ న్యూస్ విన్నాక నాకైతే మాత్రం లిటరలీ ఏం అర్థం కాలేదు భయ్య. అసలు అల్లు అర్జున్ గారు ఏంటి, యానిమేటెడ్ క్యారెక్టర్ ఏంటి, ఇలా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంకా ఏంటనేది కొద్ది రోజులు అయ్యాక మనకి క్లారిటీగా తెలుస్తుంది భయ్య. ప్రెజెంట్ అయితే AA22 మూవీలో అల్లు అర్జున్ గారు అయితే ఒక 3D యానిమేటెడ్ క్యారెక్టర్ లో కనిపిస్తారంట. నిజంగా చెప్తున్నా భయ్య, ఇదైతే మాత్రం చాలా రిస్క్ తో కూడుకున్నది. ఎందుకంటే ఆ 3D యానిమేటెడ్ క్యారెక్టర్ మూవీలో పర్ఫెక్ట్ గా వస్తే పర్లేదు, కానీ కొద్దిగా ఆ 3D యానిమేటెడ్ క్యారెక్టర్ మూవీలో అటు ఇటుగా అయినా సరే ఆ ఎఫెక్ట్ అనేది మూవీ పై పడుతుంది. నేను నార్మల్ గా చెప్తున్నా, బేసిక్ గా అలా జరగదు. ఎందుకంటే వీళ్ళు చాలా పెద్ద పెద్ద VFX కంపెనీతో కొలబరేట్ అయ్యారు. వీళ్ళు కొలబరేట్ అయిన VFX కంపెనీస్ అయితే నార్మల్ కంపెనీస్ అయితే కాదు, చాలా పెద్ద పెద్ద మూవీస్ కి పనిచేసిన కంపెనీస్. మరి అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తో కొలబరేట్ అయ్యాక బేసిక్ గా మూవీలో VFX మిస్టేక్స్ అయితే ఉండవు భయ్యా. ఇంకా ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారు AA22 మూవీలో త్రిబుల్ రోల్ చేస్తున్నారు అంటే ఆ మూవీ నార్మల్ గా ఉండదు భయ్యా. బేసిక్ గా అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీలో సింగిల్ రోల్ చేస్తేనే ఆ మూవీ వరల్డ్ వైడ్ గా 1871 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఇప్పుడు AA22 మూవీలో త్రిబుల్ రోల్ చేస్తున్నారంట. ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ ఎంత వస్తాయో మనం అంచనా కూడా వేయలేకపోతున్నాం భయ్యా. మోస్ట్లీ నేను అనుకున్నది ఏంటంటే ఈ AA22 మూవీ ఎప్పుడు వచ్చినా సరే ఈ మూవీ రిలీజ్ కు ముందు ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఆల్ రికార్డ్స్ అయితే లేపేస్తుంది భయ్యా. ఇదైతే కన్ఫర్మ్. ఫైనలీ ఒకటే భయ్యా, ఏ రికార్డ్ అయినా సరే ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే ఒక్కసారి ఈ మూవీ రిలీజ్ అయింది అంటే ఆల్ రికార్డ్స్ లేచిపోవడం పక్కా. నేను ఎందుకంటే ఈ మూవీ గురించి ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను, ఈ మూవీ అయితే నార్మల్ మూవీ అయితే కాదు భయ్యా, ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీ గారు అయితే AA22 మూవీ గురించి ఇలా చెప్పారు భయ్యా, ఈ మూవీ అయితే నార్మల్ మూవీ అయితే కాదు, ఈ AA22 మూవీ అయితే హాలీవుడ్ మూవీస్ ను కూడా డామినేట్ చేసే మూవీ అని చెప్పారు భయ్యా. డైరెక్టర్ అట్లీ గారు అయితే AA22 మూవీ పై ఫుల్ గా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు భయ్యా. అందుకనే ఈ మూవీ షూటింగ్ కూడా తొందరగా స్టార్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అయితే జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ కాబోతుంది. మొత్తానికి అల్లు అర్జున్ గారు అయితే AA22 మూవీలో త్రిబుల్ రోల్ చేయబోతున్నారు భయ్యా. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఈ మూవీ నుంచి వచ్చిన థర్డ్ అప్డేట్ ఏంటంటే AA22 మూవీలో టోటల్ గా 5 హీరోయిన్స్ అయితే ఉంటారంట. ఒక్క మూవీలో 5 హీరోయిన్స్ అయితే ఇది నార్మల్ విషయం అయితే కాదు భయ్యా. ఈ 5 హీరోయిన్స్ లో ఆల్మోస్ట్ 4 హీరోయిన్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు భయ్యా. ఆ కన్ఫర్మ్ అయిన 4 హీరోయిన్స్ ఎవరంటే
ఎవరెవరంటే జాన్వీ కపూర్, దీపికా పదుకొనే, మృణాల్ ఠాగూర్, భాగ్యశ్రీ వీళ్ళ నలుగురు అయితే AA 22 మూవీలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు భయ. ఇంకా ఆ 5వ హీరోయిన్ అయితే కన్ఫర్మ్ కాలేదు భయ. మోస్ట్లీ ఈ 2 వీక్స్ లో ఆ 5వ హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయిపోవచ్చు. మొత్తానికి మన బన్నీ అన్న అయితే AA 22 మూవీలో 5గురు హీరోయిన్స్ తో స్టెప్పులు వేయబోతున్నాడు భయ. అట్లీ గారు అల్లు అర్జున్ గారితో ఏం ప్లాన్ చేసాడో తెలియదు కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ AA 22 మూవీతో ఈసారి నేషనల్ అయితే కాదు భయ, ఇంటర్నేషనల్ లెవెల్లో కొట్టబోతున్నాం, రాసి పెట్టుకోండి. సో ఇవే భయ AA 22 మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కి నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్.